ఆత్మీయులందరికీ నమస్కారం. వేసవికాలం వచ్చేసింది కదా. ఈ కాలంలో పట్టుకునే ఆవకాయ పచ్చడి దాని విధానం ఒకసారి చూద్దామా. ఆవకాయ పచ్చడికి కావాల్సిన మొదటి పదార్థం మామిడికాయలు, మంచి నూనె, పట్టించిన కారం, మెంతిపొడి, ఆవపొడి, మెత్తటి ఉప్పు, కచ్చా పచ్చా కొట్టుకునే ఎల్లిపాయ, ఒలిచి పెట్టుకునే ఎల్లిపాయలు, పసుపు. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. మేము ఒక 25 కాయలు తీసుకున్నామండి. వీటిని ఇలాగా చిన్నగా ముక్కలు కొట్టించి ఫ్యాన్ కింద మొదట ఆరబెట్టుకోవాలి. ఒక పల్చటి గుడ్డ మీద పల్చగా వేసి ఆరబెట్టిన తర్వాత వాటికి ఈ ముక్కలకి ఇలాగా పల్చటి పొర వస్తుంది అన్నమాట. ఇదిగోండి చూడండి, ఇలాగా పల్చటి పొర వస్తుంది. దాని అన్నీ శుభ్రంగా తీసేసుకొని మనం చక్కగా గుడ్డ పెట్టి తుడిచేసుకోవాలి. వాటికి ఏమాత్రం చెమ్మ లేకుండా చక్కగా ఒక పల్చటి క్లాత్ తీసుకొని ఇదిగోండి ఇలాగనమాట ఇలాగొస్తాయి పొర. ఆ పొర మొత్తం క్లీన్ చేసేసుకొని ఈ ముక్కల్ని చక్కగా తుడిచి నీట్గా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి 5 కిలోలు ముక్కలండి, మామిడికాయ ముక్కలు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే 5 కిలోల ముక్కలకి అరకిలో ఇదిగోండి మెంతు పొడి దోరగా వేపుకొని, మెంతులు అవి ఫైన్ పౌడర్ చేశాను అనమాట, మెత్తటి పౌడర్ చేయాలి. ఇదిగోండి ఇది ఆవపిండి అనమాట. ఆవపిండి అరకిలో ఆవపిండి 5 కిలోలకి. 5 కిలోలకి నేను ఆవపిండి అరకిలో వేస్తున్నాను కాబట్టి మీరు 1 కిలోకి ఎంత అవుతాయి? 150 గ్రాములు కారం అవుద్ది కదా. ఆ లెక్కన మీరు మెంతు పిండి తర్వాత ఆవపిండి కూడా కలుపుకోవచ్చు అనమాట. చూడండి, మీకు చేస్తూ ఉంటే మీకు అర్థమైపోద్ది. ఒకసారి చేసి చూస్తే మీకు అర్థమవుద్ది. తర్వాత ఇదిగోండి 3/4 కిలో కారం వేస్తున్నాను. ఇది 3/4 కిలో కారం అనమాట. ఇది ఎండుమిరపకాయలు పట్టించుకొని, కొన్న కారం కాకుండా మనం పట్టించుకుంటే బాగుంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది అనమాట. ఏమీ తేడా లేకుండాను అలా బాగుంటుంది కారం. ఇదిగోండి కారం వేసేసాను. కారం వేసిన తర్వాత ఏం చేయాలంటే ఇలా పాయలు తీసి పెట్టుకున్న వెల్లిపాయలు వేసుకోవాలి. ఇవి ఒక ఉజ్జాయింపుగా ఒక 1/4 కిలో వేసుకోవచ్చు అనుకోండి. 1/4 కిలో వేయచ్చు. ఎక్కువగా ఉంటే బాగుంటాయి అన్నమాట, నూనెలో నాని బాగుంటాయి. వేసాను కదా. ఒక అరకిలో ఉప్పు పట్టుద్దండి. ఇది ఉప్పు అంటే రాళ్ల ఉప్పుని ఎండబెట్టి నేను మిక్సీ పట్టాను అనమాట. మెత్తటి ఉప్పు కొనకుండా, మెత్తటి ఉప్పు వేయకుండా తెల్ల ఉప్పు, రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, అది ఎండబెట్టి మిక్సీ పట్టి వేసాను. తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకుంటే బాగుంటుంది. తర్వాత కాసిని పచ్చిమెంతులండి, ఇవి పచ్చిమెంతులు ఒక చారెడు ఇలాగా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత కచ్చా పచ్చా కొట్టుకున్న ఎల్లిపాయల ముద్ద ఒక అరిచేతి నిండా తీసుకోండి, ఒక దోసుడు. తర్వాత ఇవన్నీ చక్కగా కలిపేసుకోవాలన్నమాట మొత్తం. ఏం చేయాలి, మంచిగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. జాడి ఉంటేనే బాగుంటుంది. జాడి కానీ లేదా గాజు సీసా కానీ, ఎందుకంటే దీనికి ఒక పద్ధతి, ఒక ప్రకారం, ఒక గౌరవమైన ప్రక్రియ అనమాట. ఇది మన ఆంధ్రులు, మన తెలుగు వాళ్ళు కనిపెట్టింది కాబట్టి దీనికి ఒక గౌరవం ఉంటుందండి. జాగ్రత్తగా 1 ఇయర్ అంటే 1 సంవత్సర కాలం ఉండాల్సింది. పవిత్రంగా చూసుకుంటాం మనం దీన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత బాగుంటుంది పచ్చడి, ఏం దెబ్బ తినకుండా. ఏడాది కాలం ఉండాలి కదండి. అందుకని కలిసిపోయిన తర్వాత ఏం చేయాలంటే జాడీ తీసుకొని, జాడీలో కొంచెం చూపిస్తాను ఆగండి. మసాలాలన్నీ ఇలా కలిపేసుకున్నామండి. కలిపేసుకున్న తర్వాత జాడీకి అడుగు భాగాన కొంచెం ఇలా వేసుకోవాలి. కాస్తంత ఈ పొడి, మసాలా పొడి ఇలా వేయాలన్నమాట. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్ని ఇలాగా నూనెలో డిప్ చేయాలి. ఆయిల్లో డిప్ చేసిన ముక్కలు తీసి మసాలాలో వేసి మొత్తం వాటన్నిటికీ చక్కగా మసాలా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ప్రతి ఒక్క ముక్క కూడాను మసాలా పట్టాలి, లేకపోతే బాగుండదు. ఆ తర్వాత అంతా తీసి జాడీలోకి వేసుకోవాలి. చూసారా, చక్కగా కలిపేసుకొని మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. అన్ని ముక్కలన్నీ ఇదే పద్ధతిలో చేయాలి, దీన్నే ఫాలో అవ్వాలన్నమాట. చూసారా, ముక్కలు ఇలాగ తీసి వేసుకునేటప్పుడు ఆ ముక్కలతో పాటుగా కాస్తంత మసాలా కూడా చేతికొచ్చేటట్టు వేసుకోవాలన్నమాట. చేతికొచ్చి వాటితో పాటు వేయాలి. చూసారు కదా, ఇలాగా అంతా కలిపేసి చక్కగా జాడీలో మొత్తం సమానంగా సర్దేసుకోవాలన్నమాట.
ఎగుడు దిగుడు లేకుండా అంత చక్కగా కలిపేసి సర్దేసుకోవాలి ముక్కలు. ఎందుకంటే సంవత్సరం పొడవునా ఉండాల్సింది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని వాసన కట్టు కట్టుకోవాలన్నమాట. వాసన కట్టు అంటే మూత పెట్టి వాసన పోకుండా దాని లోపలికి గాలి జొరపడకుండా కడతారన్నమాట. పెద్దవాళ్ళు అలా కట్టేవాళ్ళు. ఇలాగ చక్కగా చుట్టూ సరిచేసి దీని మీద ఇలా మూత పెట్టేయాలి. నెక్స్ట్ దాన్ని వాసన కట్టు కడదాం. చూసారు కదా, ఇలా మొత్తం అంతా సర్దేసుకొని వేసిన తర్వాత ఇలా మూత పెట్టేసి ఇలాగ వాసన కట్టు కట్టాలన్నమాట. ఈ వాసన కట్టు కట్టే పద్ధతి ఏంటంటే గాలి జ్వరపడకుండా దీనికి ఉండే సువాసన బయటికి పోకుండా పెద్దవాళ్ళు కనిపెట్టిన ప్రక్రియ అన్నమాట ఇది. ఒక మెత్తటి క్లాత్ తీసుకొని గట్టిగా కట్టుకోవాలి. కాటన్ క్లాత్ అయితే బాగుంటుంది అన్నమాట, బిగుతుగా ఉంటుంది. ఇలా కట్టేయాలి. కట్టేసి ఏమీ తగలకుండా, అశుద్ధం ఏది తగలకుండా, చీపిరి అలాంటివి తగలకుండా జాగ్రత్తగా పైన పెట్టుకోవాలి. పచ్చడిని చంటి బిడ్డని ఒకలా చూడాలి అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు ఈ పద్ధతి ఇంతటితో అయిపోయిందండి. తర్వాత దీన్ని 5 రోజుల తర్వాత తీయాలన్నమాట. మూత తీసి చూడాలి ఉప్పు కరిగిందా, తర్వాత ముక్క ఊరి ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పి నూనె పోసుకోవాలి. ముక్క మునిగే వరకు నూనె పోసుకోవాలన్నమాట. ముక్క పైకి తేలిందంటే బాగుండదు, ముక్క మెత్తపడిపోద్ది. ముక్క మునిగే వరకు నూనె పోసేసుకోవాలి 5 రోజుల తర్వాత. అది కూడా ఉప్పు కరిగిందా లేదా చూసి, ఆల్మోస్ట్ కరిగిపోద్ది ఉప్పు. మెత్తటి ఉప్పు వాడాం కాబట్టి కరిగిపోద్ది ఉప్పు. అప్పుడే ఒకవేళ కావాలనుకుంటే కొంచెం ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే చూసుకొని ఉప్పు కలుపుకొని నూనె పోసేసుకోవచ్చు. ఇక తర్వాత చినుకులు పడిన తర్వాత పచ్చడిని వాడే ప్రధాన కార్యక్రమం చేసుకోవాలి. ముందు వాడకూడదు. ఇదిగోండి పచ్చడి పెట్టిన 5వ రోజు నాడు ఇవాళ చూద్దాం. నూనె దీనికి యాడ్ చేసుకోవాలన్నమాట. నేను పట్టించానండి, ప్యూర్గా పల్లీల నూనె తీసుకున్నాను అనమాట. పల్లి నూనె పోస్తున్నాను. రెండు బాటిల్స్ పోయాలి, అంటే 2 కిలోలు అనమాట. మొన్న 1 కిలో పోసాను కదా. కలిపిన తర్వాత మళ్ళీ ఇంకో బాటిల్ పోద్దాం. ప్యూరు పల్లీ నూనె అండి, పట్టించుకొని మిల్లు నుంచి పట్టించి తీసుకొచ్చింది. మాకు ఇక్కడ ఇది దొరుకుద్ది అనమాట. మీకు దొరకని పక్షం అయితే మీరు ప్యాకెట్స్ కూడా వాడుకోవచ్చు. పల్లి నూనె ప్యాకెట్లు ఉంటాయి కదా, అవి వాడుకోవచ్చు అనమాట. అంతా శుభ్రంగా కలుపుకోవాలి మొత్తం పై నుంచి కింద వరకు. పెద్దవాళ్ళు ఏంటంటే మా అత్తగారు వాళ్ళు, మా అమ్మగారు వాళ్ళు కర్ర పెట్టేసి దీనికి ఒకటి పచ్చడికి కర్ర పెట్టుకునేవాళ్ళండి, వెదురు కర్ర. అది పెట్టి పై నుంచి కింద వరకు చక్కగా కలుపుకునేవారు వాళ్ళు. అంతా కలిసింది చక్కగా. ఇంకో కిలో నూనె పోస్తాను, ఇంకోటి నూనె పోస్తానండి. ఇదండి పచ్చడి పెట్టే విధానం. మొత్తం పై నుంచి కింద వరకు మొత్తం కలిపేశాను చక్కగా. ఇదిగోండి నూనె పోసేసాను. ఇప్పుడు ఇది మళ్ళీ వాసన కట్టేసి పక్కకు పెట్టాలి. కొత్త పచ్చడి అప్పుడు తింటే బాగానే ఉంటుంది, కానీ కొంచెం వేడి చేసే గుణం ఉంటుంది అనమాట. అదే ఇది ఊరి ఒక తొలకరి చినుకులు పడిన తర్వాత ఒక 15 రోజులు ఆగి తిన్నారు అంటే ఎటువంటి ఇది ఉండదు, వేడి చేయదు, బాగుంటుంది. ఇదనమాట ఊరగాయ పచ్చడి విధానం. చూశారు కదా, ట్రై చేయండి మీరు కూడా, బాగుంటుంది. మీకు ఏదన్నా కొంచెం ఉప్పు చూసుకోండి. ఇప్పుడే ఉప్పు చూసుకోండి. ఉప్పు తక్కువ అనిపించింది అనుకోండి, కొంచెం ఉప్పు కలిపేసి మూత కట్టేసి పక్కకు పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే, ఊరగాయ పచ్చడి అయిపోయింది. ఇంక ఇప్పుడు దీన్ని వాసన గట్టి కడదాము. ఇలా మూత పెట్టేసేసి ఇలా ఒక క్లాత్ వేసి, ఈ వాసన కట్టు ప్రభావం చాలా ఉంది, పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఇది గాలి పోకుండా, దీనికి ఉండే సువాసన పోకుండా దీన్ని జాగ్రత్తగా దేవుడి రూమ్లో కానీ ఎక్కడన్నా ఏమి కాలు దుమ్ము ధూళి తగలని ప్రదేశంలో పెట్టేసుకోవాలన్నమాట. పై భాగంలో గట్టిగా కట్టేసుకొని, ఇదండి మనకి ఎంతో ప్రీతిపాత్రమైన ఊరగాయ పచ్చడి. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇంకోసారి ఇంకో వెరైటీతో కలుసుకుందాం. సెలవు మరి.